గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తీసుకోండి. మేము పట్టుకుంటాం. రా. అక్క నిచ్చెనేం చేద్దాం? పనాలని పిలిచి ఇచ్చేద్దామా? మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా? పెద్ద వైద్యాలు నువ్వు పట్టండి, చెట్లు దాచా. అలాగే అక్క, పట్టుకోండి. అదిగోనయ్యా, ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది, అక్కడి నుంచి అదిగో ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది, ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మరి నా 25 ఎకరాలు? ఇదిగో మళ్ళీ 25 ఎకరాలు అంటావేమయ్యా స్వామి, నీది మొత్తం 5 ఎకరాలే. నన్ను అనవసరంగా ఇరికించు మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లయ్యా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమా? నిజమే. ఏంట్రా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్ప తెరిచాడు బుయ్యరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా, ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము, నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా కొడుకు నాకు నాకెప్పుడు ఇచ్చావు? ఇది నాది. ఇచ్చాడు కదా, నా కొడుకు అయితే నాది, ఇది ఇవ్వను. నా కొడుకు అయితే పట్టుకోమని ఇస్తే ఎవరు? అక్క, ఆ కొలను పక్కన చింత చిట్టుకాయలు చాలా బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం అక్క. సరే. అయ్యో, ఆ చెట్టు మీద దయ్యం ఉందే బాబు. ఆ దయ్యం ఎవరో కాదు, మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాడిని చూసి ఎంత కొన్నావని అడిగిందే ఆ పిల్ల. ఆ సంతకెళ్తున్నప్పుడే కదా టూరింటాకి శంకర్రావు కొత్త సినిమా వచ్చిందని చెప్పాడు. అప్పుడు మనందరం ఎగేసుకుని వెళ్ళాము. అది తీరా చూస్తే భూ కైలాస్, భూమి పుట్టుకు ముందు వచ్చిన సినిమా. అయ్యో రామా, ఏంటి బాగుడు? కాసేపు ఆపరా, మెదడు వాచిపోతుంది. మెదడుబాబు వ్యాధి కనుక్కోవే బాబు. పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు. అదేనే గుర్తులేడు కొండలరావు, డ్రాయింగులు బాగా వేసేవాడు. వాడి డ్రాయింగ్ చూసి ఏంటందరూ ఎట్లా చూస్తున్నారు? 1 2 అక్క, ఇటు సైడ్ మంచి కాయ ఉందక్క, దీని కొట్టు. అక్క ఇటు పండుకాయ ఉందక్క, దీని కొట్టు. ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ. అది కొట్టక్క, అది కొట్టు. చెప్పిందక్క మళ్ళీ. ఎవరా అదే? ఎవరా అదే? నువ్వెవరో? ఎవడ్రా నువ్వు? ఎవరబ్బ సొమ్మని నా పొలంలో కాయలు కొడుతున్నారు? మరి నీ అబ్బ సొమ్మ? జుట్టు పట్టుకుని పైకొమ్మక్క టేలాడి తీస్తే నీ అబ్బ సొమ్మ నా అబ్బ సొమ్మ తేలిపోద్ది. మా అక్క నుదులు, లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది. ఏంట్రా పడేది? జుట్టు పట్టుకుంటున్నావు? జుట్టేంటి, మెడ కూడా పట్టుకుంటాను. నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా? ఇది నీ పొలమా? లేకపోతే నీ తాత పొలమా? అవును, మా తాతదే. అవును. అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి, ఆయనే ఈ పొలం నాకు ఇచ్చాడు. ఇగో కాగితాలు. ఆయన ఇస్తే మాత్రం ఏం చేసుకుంటావు? పంట పండించుకుంటాను. ఇక్కడ పంట పండించుకుంటావా? అవును. ఏంట్రా నువ్వు పండించుకునేది? చెమ్మలో తుమ్మకాయలు, ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు. ఎందుకు పండవు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు మగాడివే అయితే నేను ఆడదాను కాదు నీకే తెలుసు. ఏంటిది మీదికి వస్తావేంటి? అక్క నువ్వు అక్క. మా అక్క అంటే ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే ఏంట్రా తొక్క. ఇక్కడ పంటేస్తే నీకు మిగిలేదు అదే. ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా. ఈ పొలంలో బంగారం పండించకపోతే. బంగారం దాకా ఎందుకయ్యా? అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు, అదొక్కటి తీ, నువ్వు మనిషిని ఒప్పుకుంటా. సరే తీస్తా, చూస్తుండు. చూస్తా. చూడు. అయ్యోరామా, చూస్తున్నాం కదా. ఎళ్ళు పంచుడు.
గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. అయ్యో అయ్యో పంతులు గారు, అయ్యో ఇలా తనేసింది ఏంటండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ కాదు, అంతా శుభం జరుగుతుంది. పొలానికి మొదటిసారి నీళ్లు వదిలినప్పుడు కన్నెపిల్ల అడుగు పెట్టిందంటే బంగారం పండుతుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరు తాలూకురా ఈ అమ్మాయి? అమ్మాయి 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 గుర్తొచ్చింది. ఎవరు? కానీ గుర్తురావట్లేదు. మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి. ఆయన విభీషణుడు లాంటుడు. మీ సావెట్లో ఆయనకు బాగా తెలుసు. నోర్మయ్, ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెరుచుకొని నువ్వేం చెప్పావు? అది పర్రభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలదని చెప్పి, పచ్చి గడ్డి కూడా పొలదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేమయ్యా స్వామి? అటు పోయి చూడు, వీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టనే కనుక జరిగితే నేనెట్లయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నానో, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పనిస్తే చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా? తెలిసిపోయింది, అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మతిమరిపోడంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి. కనిపెట్టేశాను అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను కనిపెట్టేశాను అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట నీ అబ్బా. ఆగండ్రా, నువ్వు చెప్పు 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 చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు చెప్పడానికి వచ్చావు? చెప్పు 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 చెప్పాలా? నేను ఈడొకసారి అడ్డం వస్తాడు, ఆడొకసారి అడ్డం వస్తాడు, నువ్వు ఒకసారి అడ్డం వస్తావు. ఇట్లా అయితే చెప్పాలా? చెప్పాలా? చెప్పరా చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు? ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెవ్వడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక్క నిమిషం అండి. రే రండ్రా. ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలం అయ్యాయి. మేము వెళ్ళవా? వెళ్ళాం. అసలు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేను ఎందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అదే అదే ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా.
రేయ్, నాకు ఇచ్చింది 5 ఎకరాలే. నాకు రావాల్సిన మొత్తం 25 ఎకరాలు తీసుకునే వరకు ఈ లంక నుంచి కదలను. మళ్ళీ ఇలాంటి ఎదవేషాలు వేస్తే ఇంటికి వచ్చి తంతానని మీ మంగరాజు చెప్పండి. అసలు ఎవర్రా మిమ్మల్ని పంపింది? మేమేనన్నా. నీ అబ్బా. అరే ఎదవల్లా. ఒరేయ్, పంపించే ముందు నాకు మాట చెప్పాలని తెలియదురా మీకు? నాన్న ఈసారి మన అందరినీ తీసుకెళ్ళి చేస్తున్న నిర్వాకం చాలు. అరే, రాజుగారు మనుషుల్ని ఒకడు కొట్టాడని లంకలో తెలిస్తే ఇప్పటిదాకా ఒంటేరు పోసుకునే పిల్లాడు కూడా రాజుగారు వస్తున్నాడంటే తప్పున ఆపేస్తున్నాడు. ఇక నుంచి ఎత్తుక్కుంటా వచ్చి ఎదురుగుంటా పని గారి చెత్తాడు. మన వాళ్ళు తన్నులు తిన్న సంగతి ఎవరికి తెలియకూడదు. వాడంతు చూస్తా. తేలు కుట్టిన దొంగలాగా కిక్కులు మనకుండా కూర్చోండి. కుట్టించుకున్న దొంగలు కిక్కురు మనకుండా ఉంటారు సరే, కుట్టిన తేరు ఊరుకోవద్దు. ఏంట్రా ఊరుకునేది? సమయం చూసి నేను ఒక బొమ్మకిస్తా. దాంతో వాడికి కపాల మోక్షం జరిగిపోవలసిందే. అక్క నేను కొడతాను. చెప్పు అవతలికి. అక్క భలే కొడుతున్నాడు కదా డప్పు. అక్క వెళ్దాం అక్క. వెళ్దాం అక్క. అవునక్క వెళ్దాం. నువ్వా? అవును నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదా. అసలు నువ్వంటే నేను వచ్చేదానే కాదు. నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి పెద్ద రాజుగారి మనోళ్ళ పూసుకొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలే అమ్మా. అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు. ఏమి లేనోళ్లే నీలా ఎగిరిగిరి పడుతూ ఉంటారు. రాజుగారు మనోరాలంట. రాజుగారు వెళ్ళవమ్మా. వెళ్ళు. వెళ్తానులే. వెళ్ళు. అయ్యో రామా, వెళ్తున్నాం కదా. వెళ్ళు. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇట్లా చేసావంటే నేను అసలు వెళ్ళను. వెళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఏయ్ 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 ఏయ్, నడుమే ఉయ్యాల నడకే చంపాల. 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 నడుమే ఉయ్యాల నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా, ఇది వాడి పని. కన్నులు పంచడం కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఇప్పుడు పని మేం చేయడమే కానీ నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంచి చేయి, మా కష్టాలు మాకున్నాయి. కనబడుతుందిలే. తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. తెస్తా తెస్తా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.